మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు అందించడంలో సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఇంత కీలకమైనటువంటి శాఖ అప్పగించడంలో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ 70,000 కుటుంబాలకి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, పాదాభివందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా నా కుటుంబం అంటే నేను, నా భార్య, నా 2 పిల్లలు కాదు. నా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి 70,000 కుటుంబాలు కూడా నా కుటుంబమే అని ఏ రకంగా అయితే చెప్తానో ఆ రకంగానే వాళ్ళు మంచి మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇవ్వడం ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మంత్రివర్యులుగా అవకాశం ఇవ్వడానికి దోహదపడిన విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా